ఒక్కసారిగా భూమి కంపించడం ప్రారంభమైంది. ఇళ్లు ఊగిపోయాయి. ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. అంతేకాదు, సముద్రంలో భారీ అలలు ఎగిసిపడుతున్నాయని వార్తలు రావడంతో సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. అసలు ఫిలిప్పీన్స్లో అది ఏం జరిగింది? భూకంపం ఎంత తీవ్రంగా ఉంది? ఎంత నష్టం జరిగింది? ఈ రోజు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటన గురించి పూర్తిగా తెలుసుకుందాం. జూన్ 8, 2026 ఉదయం ఫిలిప్పీన్స్లో మిండోనావో ప్రాంతం సమీప సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 7.8 నుండి 8.2 మధ్య నమోదైనట్టు వివిధ భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి. భూకంపం సంభవించిన కొన్ని క్షణాల్లోనే భూమి బలంగా కంపించింది. Bantay mo, anak. Bantay mo, di ate. Lingkod lang, lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod lang. Lingkod. Mugilap, mugilap. Lingkod lang. Lingkod lang. Lingkod lang, lingkod lang. Lingkod lang. Dali, dali. ఇళ్లలో ఉన్న ఫర్నిచర్ కదలడం ప్రారంభమైంది. కొన్ని పాత భవనాలు పూర్తిగా కూలిపోయాయి. భూమి కంపించడం ప్రారంభమైన వెంటనే వేలాది మంది ప్రజలు తమ ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొంతమంది నిద్రలో ఉండగానే ఈ భూకంపం రావడంతో భయంకు గురయ్యారు. రోడ్లపై వాహనాలు ఆగిపోయాయి. పిల్లలు, వృద్ధులు, మహిళలు సురక్షిత ప్రాంతాలకు తరలించబడ్డారు. Oh, Diyos ko, Lord! Uy! Friends! Hello? Uy, friends! Uy, Diyos ko! Sukusog linog! Uy, friends! భూకంపం సముద్రంలో సంభవించడంతో అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీరం ప్రాంతాల్లో నివసించే ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలను బస్సులు మరియు అత్యవసర వాహనాల ద్వారా తరలించారు. Panik ka, isa po ato man ni nanay. Motorin na, isa itulak ko. Mga atas ya, dabon na mga atas. Daan mo atas yan. Wala, duwalan niya pa dar. Awang ka to, talin ka? Way. Talin na. Saan ka to? Kapag hindi makatali ka, mirata mo. ప్రజలు గంటల పాటు భయంతో వేచి చూశారు. భూకంపం తర్వాత వెంటనే ఫిలిప్పీన్స్లో ప్రభుత్వం అత్యవసర సమావేశం నిర్వహించింది. పోలీసులు, రెడ్ క్రాస్ బృందాలు రంగంలో దిగాయి. రెస్క్యూ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. కూలిపోయిన భవనాల కింద చిక్కుకున్న వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. వైద్య బృందాలు గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి. పాఠశాలలు మరియు ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయబడ్డాయి. ప్రాధాన్యంగా భూకంపం తర్వాత కూడా వరుసగా చిన్న భూకంపాలు నమోదయ్యాయి. వీటినే ఆఫ్టర్ స్టాక్స్ అంటారు. దీంతో ప్రజలు మళ్లీ ఇళ్లలోకి వెళ్లడానికి భయపడ్డారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమైంది. నేను ఈ వీడియో చేసినప్పటికీ 19 మంది చనిపోయారని వార్తలు వచ్చాయి. 2000 మంది గాయపడ్డారని తెలిసింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఏంటనేది టుమారో వీడియోలో డిస్కస్ చేద్దాం మనం. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.